రోజును ప్రభు నాతో మాట్లాడి నన్ను చావకుండా బ్రతికించాడు. చచ్చిపోదాం అనుకున్నాను కదా, అదే దాని అర్థం ఏమిటంటే చెప్పినట్లు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు సుఖభోగాలు ఏమి రాలా. మన వాళ్ళు చెబుతుంటారు కదా, ప్రభుని నమ్ముకో, ఇప్పుడే కుమ్మరిస్తున్నాడు, ఇప్పుడే ఇస్తున్నాడు, ఇదిగో 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 తీసేసుకుని వెళ్ళిపోమన్నట్టు. నేను కూడా అప్పుడు అనుకున్నాను కానీ ఏం రాలేదు. హల్లెలూయా. చాలా కష్టాలు వచ్చినాయి. వాస్తవంగా చెప్పాలంటే నా జీవితంలో కొందరికి వచ్చినాయేమో నాకు తెలీదు. నమ్ముకోగానే చాలా కష్టాల్లో నేనున్నప్పుడు కొంతమంది భలే ఉండేవాళ్ళు. వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే అంత మంచోళ్ళు కాదు. హల్లెలూయా. వాళ్ళ జీవితాలు నాకు తెలుసు, అంత సరిగా కూడా లేరు. అయినా వాళ్ళే బాగుండేవాళ్ళు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు చూపులు కూడా ఎలా ఉంటాయంటే, అసలు మేము ఎంత పెద్ద భక్తులు అయితే మాకు ఈ స్థితి రావాలరా, నీవేంది దరిద్రంగా ఉన్నామన్నట్టు. అందుకనే ఆ రెండో చరణం అని మొత్తం ఆలోచించి లాస్ట్ చరణం జీవితంలో రాసుకున్నాను. హల్లెలూయా. అదే ఓ పాట పాడతానే మీకు కూడా అర్థమైద్ది. మీరు కూడా వీలైతే ఆ పుస్తకం మీ దగ్గర ఉంటే తీసుకోండి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. హల్లెలూయా. శోకపులో ఎరలో కష్టాల కడగండ్లలో లేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపులో ఎరలో కష్టాల కడగండ్లలో నిస్పృహలో అర్థమిక నీ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమిక